నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ అయ్యంగార్ బేకరీ స్టైల్లో స్పైసీ వెజ్ శాండ్విచ్. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది, పిల్లలు బాగా ఇష్టపడతారు. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి ఆవాలు జీలకర్ర చిట్టపడమన్న తర్వాత 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, ఉల్లిపాయ ముక్కలు ఏం మరీ బ్రౌన్గా ఫ్రై చేసుకొని అవసరం లేదు. ఎందుకంటే మనం శాండ్విచ్లో వేసుకునేది కదా. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిరపకాయలు సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు క్యారెట్, 1/2 కప్పు క్యాప్సికమ్ సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి. ఇవి కూడా ఒకసారి అంతా కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై అవ్వని అవసరం లేదు. ఇందులోనే ఒక టమాటా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం టమాటా కొంచెం మెత్తబడితే సరిపోతుందండి, ఎక్కువ ఫ్రై అవ్వని అవసరం లేదు. ఇందులోనే 1 కప్పు క్యాబేజీ. ఇవన్నీ హాఫ్ కప్ వేసుకొని, క్యాబేజీ మాత్రం కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది శాండ్విచ్కి. ఇది కూడా అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, మనకు రుచికి సరిపడా సాల్టు, టేస్ట్కి సరిపడా కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మ్యాజిక్ మసాలా వేసాను నేను. కారం అండి మీకు టేస్ట్కి తగినట్లు పిల్లలు మీరు చూసుకొని వేసుకోండి, పిల్లలు తినేలాగా. ఇందులోనే ఒక 1/2 కప్పు కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. దీనికి టైం కూడా ఎక్కువ ఏం పట్టదు, ఎక్కువ ఫ్రై చేసుకునే అవసరం లేదు. అంతే అండి, రెడీ అయిపోయింది. ఇందులో లాస్ట్గా దించే ముందుగా 2 స్పూన్ల టమాటా కెచప్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, మన శాండ్విచ్లోకి స్టఫ్ రెడీ అయిపోయింది, పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే శాండ్విచ్ బ్రెడ్ తీసుకోవాలి. దీనికి మిల్క్ బ్రెడ్ పనికిరాదు. దీని మీద 4 స్లైసులు తీసుకున్నాను నేను. దీని మీద బటర్ కానీ గీ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు ఈ బ్రెడ్ పీసెస్కి. బ్రెడ్ పీసెస్ అన్నిటికీ అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి స్టఫ్, ఆ స్టఫ్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇంకో బ్రెడ్ స్లైస్ దాని మీద పెట్టుకోవాలి. బ్రెడ్ స్లైస్ పెట్టుకొని ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి కదా. మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూను బటర్ కానీ గీ కానీ వేసుకొని కొంచెం అది స్ప్రెడ్ అయ్యేలా చేసుకొని మనం ముందే స్టఫ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీస్ని పెట్టుకోవాలి. దీన్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిపైన కూడా కొంచెం అప్లై చేసుకుందాం. నేనైతే గీనే వాడానండి, బటర్ అయినా వేసుకోవచ్చు, ఏది వేసుకున్నా బాగుంటుంది. కొంచెం ఇట్లా ప్రెస్ చేసుకుంటే శాండ్విచ్ లోపల మనం పెట్టిన స్టఫ్ కొంచెం బయటకు రాకుండా మంచిగా ఉంటుంది. ఒక సైడు కాలిపోయిందండి చూడండి, ఇలా కాల్చుకుంటే సరిపోతుంది. ఇంకో సైడ్ కూడా ఈ విధంగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మన శాండ్విచ్ రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, ఈ విధంగా మనకు ఎన్ని బ్రెడ్ స్లైస్లు కావాలంటే అన్ని చేసుకోవచ్చు. అంతేనండి, మన శాండ్విచ్ రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి ఇట్లా కట్ చేసి ఏ షేప్లో అయినా ఎవరికి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకుందాం. అయిపోయింది, శాండ్విచ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.